హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నారు సుమంత్ టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదే ఫేక్ కాపీరైట్ క్లైమ్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్లో మనము ఎవరైనా కంటెంట్ కాపీ కొట్టినా లేదా ఆడియోస్ వీడియోస్ ఏదైనా వాడినట్టయితే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని అయితే కాపీరైట్ క్లైమ్స్ అయితే అవుతాయి. దీన్ని మనం కంటెంట్ ఐడి క్లైమ్స్ అని కూడా అంటారు. బట్ మీరు నో కాపీరైట్ మ్యూజిక్ వాడినప్పటికీ మీకు కాపీరైట్ క్లైమ్స్ అయితే వస్తున్నాయంటే అది ఫేక్ కాపీరైట్ క్లైమ్స్. రెవెన్యూ అయితే వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. మీ ఛానల్కి అయితే చాలా లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఈ కాపీరైట్ క్లైమ్స్ ఎలా రిమూవ్ చేయాలనేది ఈరోజు అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అసలు కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటి? మనం యూట్యూబ్లో చూసుకున్నట్టయితే మనం ఎవరైనా వీడియోస్ మనం వాడినా యూట్యూబ్లో నుంచి ఆడియోస్ లేదా మ్యూజిక్ ఏదైనా యూజ్ చేసినప్పటికీ మనకు కాపీరైట్ క్లైమ్స్ లేదా కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు కాపీరైట్ క్లైమ్స్ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ పూర్తిగా డిఫరెంట్. కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందంటే మనకు ఛానల్కి అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాపీరైట్ క్లైమ్స్ ఏదైతే అవుతాయో దీనివల్ల మనకు ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ అయితే ఆ కంటెంట్ ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో మనం ఏదైనా మూవీ సాంగ్స్ మనం మ్యూజిక్స్ అయితే యూజ్ చేసినప్పటికీ ఆ కాపీరైట్స్ అనేటివి వాళ్ళకైతే రిజర్వ్ అయితే ఉంటాయి. ఆ మ్యూజిక్స్ లేదా ఆ సాంగ్స్ మనం యూజ్ చేసామంటే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ లేదా ఈవెన్ కాపీరైట్ క్లైమ్స్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ మనం ఇక్కడ నో కాపీరైట్ మ్యూజిక్స్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసి అలాగే వాళ్ళ క్రెడిట్ ఇచ్చినా కానీ మనకు కాపీరైట్ క్లైమ్స్ అయితే వచ్చాయంటే ఫేక్ కాపీరైట్ క్లైమ్స్. దీనివల్ల మనకు ఛానల్కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే మనం యూట్యూబ్లో ఎంతో కష్టపడి వీడియో పెట్టి ఎడిట్ చేసి షూట్ చేసి మనం అప్లోడ్ చేసి ఉంటామో ఆ వీడియోకి వచ్చే రెవెన్యూ అయితే ఆ కాపీరైట్ ఐడి కంటెంట్ ఐడి ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇదొక సీరియస్ ఇష్యూ అని చెప్తాను. ఇది నేను ఏదో చూసి చదివి నేనైతే చెప్పడం లేదు. నాకైతే ఇది రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే అయింది. మీకు రియల్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. వీళ్ళకైతే ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ మెయిల్లో చూసుకున్నట్టయితే మనకు కాపీరైట్ క్లైమ్ ఇష్యూ అయినట్టు ఈ వీడియోకి అయితే చూపించారు. నేనైతే ఈ వీడియో అయితే నేను చూశాను కాపీరైట్ క్లైమ్ రిమూవ్ చేద్దామని. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉందో నో కాపీరైట్ సాంగే వీళ్ళు యూజ్ చేశారు. అయినప్పటికీ మనకు కాపీరైట్ క్లైమ్ అయితే వచ్చింది. సో నేను క్రెడిట్స్ ఏమైనా ఇవ్వలేదేమో అని చూశాను. క్రెడిట్స్ కూడా పక్కా ఇచ్చారు డిస్క్రిప్షన్లో. బట్ అయినప్పటికీ మనకు ఇక్కడ కాపీరైట్ క్లైమ్ అయితే వచ్చింది. సరే అనేసి నేను ఇది పూర్తిగా వెరిఫై చేస్తే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఒరిజినల్ సాంగ్ అయితే మనకు ఆడియో లైబ్రరీ నుంచి అయితే యూజ్ చేశారు ఈ ట్యూన్ అయితే. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దీని పేరు అలాగే ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనకు కాపీరైట్ క్లైమ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్యూన్ కోర్ కంపెనీ నుంచి అయితే ఈ కాపీరైట్ క్లైమ్ అయితే రావడం జరిగింది. అసలు ఈ ట్యూన్ కోర్ అంటే ఏంటి? ఇది ఒక మ్యూజిక్ లైసెన్సింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. దీని ద్వారా మన మ్యూజిక్స్ ఏదైతే ఉన్నాయో ఓన్ మ్యూజిక్స్ దానికైతే మనం ఇక్కడ లైసెన్స్ అయితే అప్లై చేసి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఏదైతే నో కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయో వాటిని ఇందులో అప్లోడ్ చేసి లైసెన్స్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో దానిపైన కాపీరైట్ క్లైమ్స్ పంపించి వాళ్ళైతే రెవెన్యూ అయితే జనరేట్ చేసుకుంటున్నారు. సో ఇది చాలామందికి అయితే తెలియదు. దీనివల్ల చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒరిజినల్ కాపీరైట్ క్లైమ్ అయితే అనుకుంటారు. బట్ ఇక్కడ మనము పూర్తిగా చదివినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకు. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే దొరికాయి, ఈమెయిల్ ఐడి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్తో నేను అతనికైతే ఒక మెయిల్ అయితే పంపించడానికి చూసాను. ఆర్టిస్ట్కి, ఒరిజినల్ ఆర్టిస్ట్కి ఈ విధంగా ఒక మెయిల్ అయితే తయారు చేసి అలాగే మన ఈ ఛానల్ లింక్ కూడా పెట్టేసి పంపించడానికి ట్రై చేశాను. కాపీరైట్ వచ్చింది కదా, దాన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ తీసి అటాచ్ చేసి ఆ మెయిల్లో పంపించాను. నేను వెయిట్ చేశాను, నాకైతే నో రెస్పాన్స్ అక్కడి నుంచి అయితే. ఫస్ట్ మీరైతే ఈ స్టెప్ అయితే తీసుకోండి. అండ్ ఇది వర్కౌట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళండి. చాలా వరకు మనకు వీడియోస్లో పూర్తిగా మనం మ్యూజిక్ వాడినప్పటికీ మనకు కాపీరైట్ క్లైమ్ అనేది ఐడి అనేది మ్యాచ్ అవ్వదన్నమాట. కాబట్టి మనకు కొంచెం వరకు మాత్రమే ఈ కాపీరైట్ కంటెంట్ ఉన్నట్టు చూపిస్తుంది. మీరు సింపుల్గా వీడియోలో ఏదైతే ఆడియో భాగం వచ్చి ఉంటుందో మనకు ఆ ఆడియో భాగాన్ని మనం పూర్తిగా ఇక్కడి నుంచి రిమూవ్ చేసేయచ్చు. లేదంటే మనము అక్కడి నుంచి పూర్తిగా ఆ వీడియోను కూడా మనము ఒకవేళ వీడియోలో ఏదైనా కాపీరైట్ కంటెంట్ ఉందంటే అక్కడి నుంచి మనం ఆ వీడియో నుంచి ట్రిమ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు థర్డ్ స్టెప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఆ మ్యూజిక్ని అయితే తీసేసి మనం ఇంకొక మ్యూజిక్ని అయితే రీప్లేస్ చేయొచ్చు. ఇంకా ఫోర్త్ స్టెప్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది చాలా టఫెస్ట్ స్టెప్ అన్నమాట. ఇది డిస్ప్యూట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. దీనివల్ల మనం ఈజీగా అక్కడి నుంచి మనం కాపీరైట్ క్లెయిమ్ అయితే తీసేయచ్చు.
బట్ మనకు అది నిజంగానే అదొక ఫాల్స్ కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనకు ఛానల్కి అయితే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది మనకు ఛానల్ అయితే ఎఫెక్ట్ అయితే చేస్తుంది, ఛానల్కి ఒకసారి టర్మినేట్ కూడా అవుతుంది ఈ ఆప్షన్ వల్ల. సో మీరు ఎవరైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో మీకైతే నేనైతే రికమెండ్ చేయను. ఇలాంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆ మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుంది మీకు వచ్చిన ప్రాబ్లం గురించి, అండ్ సబ్మిట్ చేస్తే అయిపోయింది, మీకు ఇక్కడ డిస్ప్యూట్ అయితే అయిపోతుంది. ఇది వాళ్ళకి ఒక 30 డేస్ లోపల అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యారంటే ఏం లేదు, ఒకవేళ రెస్పాండ్ కావాలేదంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే ఆటోమేటిక్గా అయితే తీసేస్తారు. మీకైతే ఈ డిస్ప్యూట్ ఆప్షన్ అయితే నేను అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే మీ ఛానల్ టర్మినేషన్లో కూడా వెళ్ళడానికి ఇది ఆప్షన్ అయితే కారణమవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆడియో లేదా ఆ వీడియోని ట్రిమ్ చేసేయండి, అంతకుమించి మీరు రీఅప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి, అంతేకాని మీరు రిస్క్ అయితే తీసుకోవద్దు. అండ్ మీరు ఇలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ రాకుండా ఉండాలంటే మీరు కాపీరైట్ కంటెంట్ అయితే అవాయిడ్ చేయండి పూర్తిగా. అలాగే మీరు మ్యూజిక్స్ కూడా లిమిటెడ్గా వాడండి. అక్కడ వాయిస్ ఓవర్స్ ఉన్నట్టయితే మీరు మ్యూజిక్స్ అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే మీకు రేపొద్దున తీసేయాలనుకుంటే అక్కడి నుంచి ఆ మ్యూజిక్ ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏదైనా ఖాళీ ప్లేస్ ఉందంటే అక్కడ మీరు మ్యూజిక్స్ అయితే యూజ్ చేయండి. అవి కూడా మీరు అఫీషియల్గా మనకు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి అట్రిబ్యూషన్ లేని మ్యూజిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ సింపుల్గా ఆడియో అయితే రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఆడియో రిమూవ్ అవుతానే మనకు ఆటోమేటిక్గా కాపీరైట్ క్లెయిమ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు, అలాగే ప్రాబ్లం రాకుండా అయితే చూసుకోవచ్చు. ఈ వీడియో చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు యూట్యూబ్ క్రియేటర్స్కి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సుమంత్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, take care, bye.